నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. శ్రమ శ్రమ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో శ్రమ అనేది వస్తుంది కదండి. ఎవ్వరూ కూడా శ్రమ లేదు నా జీవితంలో, అసలు ఏ ఇబ్బందిని నేను ఎదుర్కోలేదు అని ఎవ్వరం కూడా చెప్పలేం. అయితే మన విశ్వాస జీవితంలో మాత్రం శ్రమ కలిగి ఉండటం మనకెంతో మేలు. శ్రమ గురించి పరిశుద్ధ గ్రంథం ఎన్నో రీతులుగా మనని బలపరుస్తూ ఉంది. శ్రమ, అనేక శ్రమలు పొంది మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని. శ్రమ ఏ రీతిగా వస్తుందండి? శ్రమ అంటే ఏంటి? రకరకాల పరిస్థితులు, నిందలు, అవమానాలు, మరి రకరకాలుగా కొట్టబడుతూ ఉంటాం. రకరకాలుగా నిందించడం, అవమానపరచడం, దూషించడం, మరి అనారోగ్య పరిస్థితులు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందులు కానీ, ఈ రీతిగా ఉంటాయి కదా శ్రమలు అంటే. రకరకాల శ్రమలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి జీవితంలో. ఆ శ్రమలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా స్పందిస్తారు కదండి. అందరూ శ్రమలో ఒకే రీతిగా స్పందిస్తారా అంటే స్పందించరండి. ఎందుకంటే ఒక్కొక్కరికి శ్రమ అంటే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి నాకే ఎందుకు ఈ శ్రమ రావాలి, నాకెందుకు రావాలి ఈ శ్రమ. ఎలా ఉంటుందంటే, మనం పాపం చేసినా, మనం దేవునికి అవిధేయులమైనా కానీ ఒక్కొక్క ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది అనమాట మనసులో. ఏంటి, నాకెందుకు వచ్చింది శ్రమ? ప్రభా, నేను చక్కగా మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకెందుకు వచ్చింది శ్రమ అని మరి అంటే దేవుని దగ్గర అలిగే పరిస్థితులు, దేవుని దగ్గర మరి పోట్లాడే పరిస్థితులు కూడా కొంతమంది జీవితంలో ఎదురవుతాయి. ఎందుకంటే దేవునికి అప్పుడు శ్రమ రాగానే దేవునికి అవిధేయులు అవుతారనమాట, అలుగుతారు దేవుని మీద. ఎలా అలుగుతారంటే, నేను చక్కగానే ఉన్నాను, ఎందుకు వచ్చింది ప్రభా నాకు ఈ శ్రమ? నువ్వు అన్యాయస్తుడు, నువ్వు అన్యాయం చేస్తావు నాకు అనే మాటను నేను చాలామంది నుంచి విన్నాను. చాలామంది శ్రమ రాగానే నాకు చాలా దేవుడు అన్యాయం చేశాడండి అని మరి ఆ శ్రమ వచ్చినప్పుడు వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు కానీ మాట్లాడే మాటలు ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట. నాకు చాలా దేవుడు అన్యాయం చేశాడండి. చాలా మరి మంచి విశ్వాసులే, మంచిగా దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు, మరి ఆ మాటలు అలా వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు అన్యాయం చేశాడు అనే మాట నీ జీవితంలో, నీ నోట నుంచి ఆ పరిస్థితుల్లో వచ్చింది అంటే నీవు ఇంకా పసిబిడ్డగానే ఉన్నావు, నువ్వు ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగలేదు అనే అర్థం వస్తుంది కదండి. ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడి ఉన్నావంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడి ఉన్నట్టు. మరి అనుభవ జ్ఞానం లేక